హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ. మరి ఈరోజు మనం మిమిక్రీ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా మిమిక్రీ సబ్జెక్టే నేను నా ఛానల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు జనరల్ విషయాలు అవి కూడా చెప్తూ ఉంటాను. అయితే మిమిక్రీ గురించి మాట్లాడితే అసలు మిమిక్రీ కళాకారుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాడు, ఎప్పటి నుంచి మారుతాడు? ఇప్పుడు అందరూ మనుషులుగానే పుడతాం, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా మనిషే. కాకపోతే సడన్గా ఎక్కడి నుంచి వస్తుంది ఈ మిమిక్రీ అనేది? ఎప్పుడు నేర్చుకుంటాడు, ఎప్పుడు ఎవరి దగ్గర నేర్చుకుంటాడు? ఇలాంటి డౌట్స్ చాలామంది జనరల్గా పబ్లిక్లో ఉండే డౌట్స్ అనమాట. నన్ను కూడా చాలామంది అడిగేది, మీరు ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఏ వయసులో నేర్చుకున్నారు, ఇవన్నీ అడుగుతారు అన్నమాట. అంటే అర్థం కాదు కదా, అరే ఇన్ని వాయిసులు ఇట్లా మాట్లాడుతున్నారు, చేంజ్ చేస్తున్నారు, అది ఎలా వచ్చింది అనే ఒక క్యూరియాసిటీ అనే డౌట్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే, మన మిమిక్రీ ఆర్టిస్టులుగా ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగేటువంటి వాతావరణంలో ఒక డిఫరెంట్ వాయిస్ ఏదైనా వినపడితే, ఇప్పుడు స్కూల్ మాస్టర్ ఉన్నాడు, ఆయన సైన్స్ మాస్టర్, లెక్కల మాస్టర్, ఎవరో ఒకరు ఒక మాస్టర్ ఉన్నారు. అందరు మాస్టర్లు నార్మల్గా మాట్లాడితే ఒక మాస్టర్ మాత్రం కొంచెం గొంతు డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక ఊత పదం కావచ్చు, లేదా వాయిస్ కావచ్చు, ఏదన్నా కొంచెం అంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది మిగతా వారితో పోలిస్తే. అప్పుడు ఏమైందంటే అది మనకి రిజిస్టర్ అవుతుంది. పలానా మాస్టరు ఇలా అంటాడు, రిపీటెడ్గా ఏదన్నా మాట్లాడాడు అనుకోండి, ఊత పదాలు ఉంటాయి కదా ఒక్కొక్కరికి. అలాంటి ఊత పదం ఏదన్నా మాట్లాడినా పద్దాక చెమడాలు వచ్చేస్తాను, ఏయ్ అల్లరి చేస్తున్నారు బాగా, చెమడాలు వచ్చేస్తాను అన్న, ఏదో సపోజ్ నువ్వునే చెప్తున్నా అంటే ఒక మాటనే ఎక్కువగా మాట్లాడతారు అనుకోండి సపోజ్. అలాంటివి ఈ మిమిక్రీ కళాకారులుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ చిన్నప్పటి నుండి పెరిగేటువంటి వాతావరణంలో ఈ ప్రత్యేకమైనటువంటి వాయిస్లు ఉంటాయి కదా, వాటిని వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాకే సపోజ్ చెప్తున్నా, మా మాస్టర్లు చాలామంది ఉన్నారు. బాబురావు మాస్టర్ అని ఒక ఆయన లెక్కల మాస్టర్ ఉన్నారు సార్. ఆయన అందరూ ఒకలాగా మాట్లాడితే ఈయన ఎలా మాట్లాడితే, ఏమిరా ఏమి లెక్కలు చేసినారా, దెబ్బలు పడతాయి చూడమ్మా, ఏమమ్మా పేలు చూసుకుంటున్నావా ఏమి అని ఆయన డిఫరెంట్గా మాట్లాడతారనమాట. అక్కడ మేమేం చేస్తామంటే, మాకు అదే, మేము పిల్లలతో ఉన్నప్పుడు కూడా మాస్టర్ రానప్పుడు మేము అనుకుంటాం, ఏమిరా పుస్తకం తీయకుండా ఆటలు ఆడుతున్నావేమి, దెబ్బలు పడాలా అని ఆయన వచ్చి మొట్టిగా ఇస్తాడు, ఇలా ఒంగోబెట్టి ఈపు మీద ఒకడు గుద్దుతాడు. అది ఏమైందంటే, అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు మన నిత్య జీవితంలో చాలామంది ఉంటారు. ఒక వాయిస్, ప్రత్యేకంగా వాయిస్ ఉంటుంది కొంతమందిది, అలాంటి వాళ్ళు అన్నమాట. సో ఇదంతా సోది ఎందుకు చెప్తానంటే, మా మిమిక్రీ ఆర్టిస్టులు ఇలా డిఫరెంట్గా వచ్చిన వాయిస్ విన్నప్పుడు అది మైండ్లో రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది, అది ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. దానిని రిపీట్ మైండ్లో వినిపిస్తూ ఉంటే అప్పుడు ప్రాక్టీస్ చేసేస్తాం మాకు తెలియకుండా. ఇప్పుడు నేను అన్నాను కదా, వాయిస్ పర్ఫెక్ట్గా రావోసర్లా కదా, ఆయన అన్న మాటలు ఉంటాయి కదా, వాళ్ళు అన్న మాటలు, ఏమిరా ఏం చేస్తూ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నావు, ఇట్లాంటివి వచ్చినాయి ఏంటంటే మేము మాట్లాడేసుకుంటాం. అలా చిన్నప్పటి నుండి మిమిక్రీ ఆర్టిస్టు ఇలా మారిపోతారు అనమాట. ఒక నార్మల్ పీపుల్ నుంచి మిమిక్రీ కళాకారుడిగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టాలని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని అందరిలో ప్రత్యేకమైనటువంటి వాయిస్ ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఇమిటేట్ స్టార్ట్ చేస్తాం. అయితే మిమిక్రీ చేసేటప్పుడు ఏంటంటే, అది అందరికీ సాధ్యం కాదు, మళ్ళీ అందరికీ రాదు. ఇప్పుడు కనుబొమ్మలు కొంతమంది ఎగరేస్తారు, అది ఒక టాలెంట్, అది అందరికీ రాదు. కనుబొమ్మలు అంటే ఇప్పుడు ఇలా ఇప్పుడు ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటారు కదా, సీనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈ అలా ముక్కులు ఎగరేస్తారు. అలాగే ఇక్కడ ఏదో ఒకటి అంటే, మనం పర్టికులర్గా మన బ్రెయిన్కి ఒకటి చెప్పి ఇక్కడ కనుబొమ్మ ఎగరాలి అంటే ఇలా కన్ను దగ్గర ఎలా ఎగురుతుంది, ముక్కు అనగానే ముక్కు దగ్గర ఎలా వస్తుంది, ఇక్కడ అనగానే ఇక్కడ ఎలా వస్తుంది, ఇలా ప్రతి బాడీలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్. యాక్చువల్గా నెత్తి కూడా అంటారు కొంత, ఇలా నెత్తి కూడా ఊగుతూ ఉంటుంది. అలా అంటే ఏంటంటే, మన బ్రెయిన్ షార్ప్గా మనం ఏ అవయవం మీద అయితే పెట్టామో ఆ అవయవం
అది కదలిక వస్తుంది అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ టెక్నిక్‌తో ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మేము లోపల ఇంటర్నల్‌గా ఉండేటువంటి కంఠం, గొంతు, ఈ గొంతులో కూడా ఇలాంటి టెక్నిక్కే వాడి ఆ గొంతుని లోపల ఇది ఒక గొట్టం పైప్ అనుకోండి. సపోజ్ మన గొంతులో ఇది ఇలా ఉందనుకోండి. ఇక్కడి నుంచి ఒక వాయిస్ ఎలా నొక్కితే ఇప్పుడు నార్మల్‌గా ఇలా ఉంది. నా వాయిస్ ఇలా వెళ్తుంది. దీన్ని సన్నగా చేయాలనుకోండి. దీన్ని ఇంకా ఇట్లా సన్నగా చేస్తే సన్నగా వెళ్తది. హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? సన్నగా. బండగా కావాలనుకోండి. ఇలా. ఏం ఎలా ఉన్నారు నా అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, ఆడపడుచులు? అంటే ఒక పైప్‌ని మన వాటర్ పైప్‌ని ఇలా నొక్కితే ఆ ఫోర్స్ వాయిస్ అదే వాటర్ ఎలా వెళ్తుందో ఫోర్సు అట్లాగే మన వాయిస్ కూడా ఏంటంటే నొక్కితే లోపల గొంతుని నొక్కితే లావుగా వెళ్ళాలంటే లావుగా వెళ్తుంది, సన్నగా వెళ్ళాలంటే సన్నగా వెళ్తుంది. ఇది పని చేస్తుంది. ఇది మేము అదే పని చేస్తాం. ఎవరిది చేయాలన్నా సరే ఎవరిది ఎలా చేయాలి, ఎలా ఏ వేలో పంపించాలి వాయిస్ని అనేది చాలా పెద్ద ఇది చాలా సబ్జెక్ట్. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు. కింద కామెంట్స్ పెట్టేసేసి ఆ వాయిస్ రాలేదు, ఇది జనరల్గా అందరూ పెట్టేస్తారు. ఏదో ఒకటి ఏంటంటే కామెంట్ పెట్టేసాము మేమే పెద్ద జడ్జిలు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేస్తుంటారు. తెలుస్తావు పాపం వాళ్ళకి ఏంటంటే చేత కాదు కదా. చేత కానప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా మాట్లాడేయాలి, ఏదో ఒకటి అనేసేయాలి అని అంటుంటారు. కానీ కష్టపడి ఇదంతా చేసుకుంటూ వస్తాం మేము. అలాంటి మాటలు పట్టించుకోలే కానీ ఎవరో ఏదో అన్నారని చెప్తున్నా. అంత కష్టం ఉంటుంది. అయితే కొంచెం ఫస్ట్ అలవాటు అయిపోతే ఏమవుతుందంటే రాను రాను ఈజీ అయిపోద్ది. ఫస్ట్లోనే కష్టం. అది అసలు కష్టం అని కూడా కాదు. స్వతహాగా తెలియకుండానే మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మారిపోతుంటారు. వాళ్ళ గొంతులు వాళ్ళు మార్చేస్తూ ఉంటారు. దాని లోపల ఉన్న టెక్నిక్స్ చెప్తున్నా. వాయిస్‌ని ఎలా వదలాలి, ఎలా రావాలి. అలో 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 ఇంగో సెక్రటరీ ఓ పాల ఆకాశం వంక చూడు, ఆకాశంలో ఏదో మర్డరు జరిగినట్టు లేదు అంటే చూసారా. ఒక వాయిస్ అంటే రావుగోపాలరావు గారి వాయిస్. అట్లా మన ఇష్టం వచ్చిన వాయిస్ని వాళ్ళ బాడీ స్టైల్కి తగ్గట్టుగా మనం మాట్లాడేయచ్చు అనమాట. ఇప్పుడు చిరంజీవి గారిది ఎప్పుడు చేస్తుంటా. బాలకృష్ణ గారి వాయిస్ ఎలా ఉంటుంది, ఆయనది